గురువుగారు, భాగవత కృష్ణుడికి మహాభారత కృష్ణుడికి మధ్య స్పష్టమైన తేడాలేమిటి? ఈ రెండు కృష్ణ స్వరూపాలలో ఈ వైరుధ్యాలు గోచరం అవ్వటానికి కారణాలేంటి? ఎవరైనా వివేకం కలవారు ఉదయం వేళ భారత స్మరణ చెయ్యాలి, మధ్యాహ్న సమయంలో రామాయణ స్మరణ చేయాలి, సాయంత్రం వేళన భాగవతాన్ని స్మరించుకోవాలి. చోరుడు అన్న పేరిట కృష్ణుని స్మరించాలి అంటారు వివేకం కలవారు. ఆయన చౌర్యం చేసింది మన మనస్సులను, మనలో ఉండే అహంకారాన్ని స్వీకరించి కృష్ణ పరమాత్ముడు మనకు జ్ఞానాన్ని బోధిస్తాడు. భారతంలో కృష్ణుడు కర్తవ్య బోధ చేసిన వారవుతుండగా భాగవతంలో కృష్ణుడు ఆత్మబోధ చేసిన వారవుతున్నారు. భారతం ఏ వ్యక్తి అయినా సమాజంలో ఎలా జీవించాలో బోధిస్తుంది. సమాజంలో ఇతరులతో ఎలా వ్యవహరించాలో మనం నేర్చుకోవాలి అంటే భారతమే ప్రధానం. భాగవతంలో మనం మనతో ఎలా వ్యవహరించాలో గమనించవచ్చు. ఆత్మ పరిశీలన, అంతఃకరణ పరిశీలన, సత్యం చెబుతున్నానా, సత్యంగా జీవిస్తున్నానా అన్న వివేచన, మనతో మనం మాట్లాడుకోవడం భాగవతం ద్వారా నేర్చుకోవచ్చు. భాగవతంలో దశమ స్కంధములో కృష్ణావతార ప్రశస్తిని మనం గమనించినప్పుడు ఆయన చేసిన బాల్య క్రీడలన్నీ మనకు సమాజ ఉద్ధరణతో పాటుగా ప్రకృతిని, పర్యావరణాన్ని కాపాడేటటువంటి జ్ఞానాన్ని అందివ్వడంతో పాటుగా మనం మనలో ఉండే ఆత్మను ఎలా గ్రహించాలి, ఆత్మ ఔన్నత్యాన్ని ఎలా పెంపొందింపజేసుకోవాలి, పరమాత్ముడిలో ఎలా లీనం కావాలి అనే జ్ఞానాన్ని బోధించే రూపమే భాగవత కృష్ణ రూపం. భారత కృష్ణ రూపం ఆత్మవిశ్వాసాన్ని పెంపొందించే రూపం. ఎట్టి పరిస్థితుల్లో కూడా ఓటమిని అంగీకరించకూడదు. ఓటమి కూడా ఒక పాఠాన్ని బోధించేదే అని మనకు బోధించే నిమిత్తమే భారత కృష్ణ పాత్ర. మహాభారతంలో ద్రౌపదీ స్వయంవరంలో అర్జునుడు మత్స్య యంత్రాన్ని బాణప్రయోగంతో భేదించి ద్రౌపదిని పరిణయం ఆడతాడు. ఈ విద్య కృష్ణుడికి కూడా వచ్చు. కృష్ణుడు నాగ్నజితిని వివాహం చేసుకునే సమయంలో ఇదే విద్యను ప్రదర్శించి పూర్వమే తన 8 భార్యలలో ఒక భార్యను వివాహం చేసుకుని సమస్త కళలలో కూడా సకల కళా కోవిదుడిగా మనకు తన విద్యను ప్రదర్శించి ఉన్నాడు. అయినా కూడా కృష్ణుడు అనగానే మనకు ఎందుకు చిరునవ్వు? ఇక్కడ ప్రేమ. రాముడు అనగానే ఎందుకు భక్తి? అక్కడ భయం కారణం. పరమాత్ముడి పైన మనకు ఉండవలసింది ప్రేమ. కనుకనే మనమంతా కూడా కృష్ణ భక్తులుగా మారాలి అని ధర్మం బోధిస్తుంది.